బ్రేకింగ్ న్యూస్. మంచు ఫ్యామిలీ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అన్న విష్ణుపై నార్సింగ్లో ఫిర్యాదు చేశాడు మనోజ్. కూతురు బర్త్డే వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లగా తన ఇంట్లోకి చొరబడి కారును, ఇతర వస్తువులను దొంగలించాడని కంప్లైంట్ ఇచ్చారాయన. ఇంట్లో వస్తువులను పగలగొట్టి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. అలాగండి అందరూ పని చేశారు కదా, మా అక్క పని చేసింది. మీకు కూడా హక్కు ఉందంటారా? అందరికీ ఉంటుందండి. నోట్ రిలీజ్ చేస్తాను. మంచు ఫ్యామిలీ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అన్న విష్ణుపై నార్సింగ్లో ఫిర్యాదు చేశాడు మనోజ్. కూతురి బర్త్డే వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లగా తన ఇంట్లోకి చొరబడి కారును, ఇతర వస్తువులను దొంగలించాడని కంప్లైంట్ ఇచ్చారాయన. ఇంట్లో వస్తువులను పగలగొట్టి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు మనోజ్. మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి బయటకొచ్చింది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు మంచు ఫ్యామిలీ. అన్న విష్ణుపై మంచు మనోజ్ మళ్లీ కంప్లైంట్ చేశారు. తను బర్త్డే వేడుకల సందర్భంగా రాజస్థాన్ వెళ్లగా తన ఇంట్లోకి 150 మంది వరకు దుండగులు ప్రవేశించి గోడలు దూకి ఇంట్లోని కారు, అలాగే ముఖ్యమైన వస్తువులన్నింటినీ కూడా పగలగొట్టి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు మనోజ్. దీనికి సంబంధించి విష్ణుపై మనోజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే ఈ విషయానికి సంబంధించి తండ్రి మోహన్ బాబుతో మాట్లాడడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. మంచు మనోజ్ ఇంట్లో లేకపోవడంతో విష్ణు మళ్లీ విధ్వంసం సృష్టించారని ఆయన పోలీసు కంప్లైంట్ చేశారు. ఏంటి దీనికి సంబంధించి ప్రస్తుతం అప్డేట్? మరోసారి మంచు కుటుంబంలో వివాదాలు బయటపడుతున్నాయి. గతంలో కూడా అనేక వివాదాల సందర్భంలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కినటువంటి మంచు మనోజ్ మరోసారి తన సోదరుడు అన్న అయినటువంటి మంచు విష్ణు పైన నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఇంట్లో లేనప్పుడు విలువైన వస్తువులను, తన విలువైన కార్లను కూడా దొంగిలించాడంటూ ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా జల్పల్లి నివాసంలో ఇంట్లో కూడా 150 మంది విధ్వంసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. నా ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకెళ్లారు. నా ఇంటి నుండి చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో, ఇక్కడ జల్పల్లి నివాసంలో ఉన్నటువంటి దొంగిలించిన కార్లన్నీ కూడా విష్ణు నివాసంలో కనిపించాయని చెప్పి గోడలు దూకి అక్రమంగా తన ఇంట్లోకి ప్రవేశించారు. విష్ణు మనుషులంతా కలిసి దాదాపు 100 మందికి పైగా వచ్చి తన విలువైన వస్తువులను, విలువైన కార్లను దొంగిలించారంటూ విష్ణు పైన మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే తన కూతురి బర్త్డే వేడుకలకు తను రాజస్థాన్ వెళ్ళి వచ్చిన అనంతరం కూడా ఇటు విష్ణు తన కొంతమంది వ్యక్తిగత సహాయకులతో కలిసి గోడ దూకి తన ఇంట్లో ప్రవేశించి విలువైన వస్తువులను, కార్లను విధ్వంసం సృష్టించి వాటన్నిటిని కూడా ఎత్తుకెళ్లినట్లుగా కూడా ఆయన ఫిర్యాదులో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంపైన ఈ గొడవకు సంబంధించి తండ్రి మోహన్ బాబుతో తాను మాట్లాడే ప్రయత్నం చేసిన అందుబాటులోకి రాలేదని చెప్పారు. అయితే మనం చూసాం గతంలో కూడా అనేక విభేదాలు, పెద్ద ఎత్తున గొడవలు, ఇటు జల్పల్లి నివాసంలో అనేక గొడవలు సృష్టించిన నేపథ్యంలో ఇటు రాచకొండ పోలీస్ కమిషనర్ వీళ్ళకి బైండ్ ఓవర్ నోటీసులు ఇచ్చిన అనంతరం వారికి ఒక బైండ్ ఓవర్ కొన్ని నిబంధనలు కూడా విధించిన పరిస్థితి. గతంలో గొడవలు జరిగిన నేపథ్యంలో బౌన్సర్లతో కొంత విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఇటు 1 ఇయర్ వరకు, 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి గొడవలు సృష్టించొద్దని చెప్పిన నేపథ్యంలో మరి వాటి ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపైన ఇటు నార్సింగి పోలీసులే కావచ్చు, రాచకొండ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మరి నోటీసులు ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో విష్ణు పైన చర్యలు తీసుకుంటారా? మంచు మనోజ్ ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో, గతంలో కూడా అనేక ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.